జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందర్స్ ఆనందం. హిందువులకు సంబంధించిన ఏదన్నా గొడవలు జరిగినా, ఏదైనా అల్లర్లు జరిగినా, లేకుంటే ఇంకేదైనా జరిగినా, దీనికి ముఖ్యమైన కారణం బీజేపీయోళ్ళ, ఆర్ఎస్ఎసోళ్ళ, లేకుంటే విశ్వ హిందూ పరిషత్తోళ్ళ, హిందూ వాహిని వాళ్ళ, యోగియా, లేకుంటే అమిత్ షానా, మోడీయా, ఇంకెవరో ఎవరో ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్తారు. బట్ అదే హిందువులకు సంబంధించిన గొడవలు జరుగుతుంటే ఖచ్చితంగా వీళ్ళ పేర్లే చెప్తున్నప్పుడు, ఇదే వీళ్ళందరూ గూడా బంగ్లాదేశ్‌లో లేరు గదా మరి! బంగ్లాదేశ్‌లో బీజేపీ ఉందా? బంగ్లాదేశ్‌లో యోగి ఉన్నారా? బంగ్లాదేశ్‌లో మోడీ ఉన్నారా? బంగ్లాదేశ్‌లో అమిత్ షా ఉన్నారా? బంగ్లాదేశ్‌లో జయశంకర్ ఉన్నారా? రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారా? అజిత్ దోవల్ ఉన్నారా? ఎవరున్నారు బంగ్లాదేశ్‌లో? బట్ అయినా గూడా హిందువులపై ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఎందుకోసం అని జెప్పేసి అక్కడ ఉన్న మొత్తం గుళ్ళని కూలగొడుతున్న పరిస్థితి. సరే ఇక్కడ మీద ఏదైనా గుళ్ళ విషయంలో డిస్కషన్ వస్తున్నప్పుడు, ఇది ఖచ్చితంగా హిందూ, ముస్లింల గొడవ జరుగుతున్నాయి. ఇది బీజేపీ లాభం కోసం జేస్తున్న పని. బీజేపీ ఉసిగొలుపుతున్న పని. ఇది ఖచ్చితంగా ఎలక్షన్‌ల కోసం ఇదొక స్టంటు అని జెప్పేసి మాట్లాడే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఇదే దుర్మార్గులను నేను క్వెషన్ జేస్తున్నా. బంగ్లాదేశ్‌లో ఎవరున్నారు? ఎవరికి లాభం జరుగుతది అక్కడ అల్లర్లు జరుగుతాయి? బంగ్లాదేశ్‌లో హిందువులకు సంబంధించిన అల్లర్లు జరిగితే ఎవరికి లాభం జరుగుతది? వాళ్ళని కొడితే, వాళ్ళని హింసిస్తే ఎవరికి లాభం జరుగుతది? దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. సో, ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసిరంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులని అర్థం. అదే విధంగా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్.